హైదరాబాద్ లో ఫర్ ది వెరీ ఫస్ట్ టైం మనందరినీ రాష్ట్రపతి నిలయంలో అలౌ చేస్తున్నారు. నార్త్ ఈస్టర్న్ ఇండియా వాళ్ళు హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ పెట్టారు. పొద్దున 10 నుంచి రాత్రి 8 o'clock వరకు. లాస్ట్ డేట్ October 6th. అసలు మిస్ అవ్వకండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. దానికంటే ముందు రామచంద్ర పోలో ప్రోడక్ట్ సబ్స్క్రైబ్ చేయండి. టికెట్స్ బుక్ మై షోలో తీసుకోండి. మీ ఫోన్ కి స్కానర్ వస్తుంది. మీ ఫోన్ లో వచ్చిన QR కోడ్ ఇక్కడ స్కాన్ చేసి టికెట్స్ తీసుకోండి. ఎంట్రీ పాస్ తీసుకున్న తర్వాత 2 కిలోమీటర్ లోపల నడవాలి. లోపల చాలా క్లీన్ ఇంకా టైడీగా ఉంది. మొదటిసారి రాష్ట్రపతి నిలయంలో వస్తున్నాం హైదరాబాద్ లో. ఇక్కడ స్పెషాలిటీ అంటే నార్త్ ఈస్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇది మంత్ 6వ తారీఖు వరకు ఉంటుంది. నార్త్ ఈస్ట్ ఐటమ్స్ ఏమైనా కావాలంటే మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. నేను కూడా వెళ్తాను, అక్కడ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, సిక్కిం ఇంకా అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ ఇంకా ప్రొడక్ట్స్ ని డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు మీరు చూసేది రాష్ట్రపతి నిలయం మ్యాప్. ఎగ్జిబిషన్ లో రోడ్ పొడుగున వీళ్ళందరూ ఫోటో బూత్స్ పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎగ్జిబిషన్ లో తిరగడానికి రూట్ మ్యాప్ కూడా పెట్టారు. లోపల ఎంటర్ అయ్యే ముందర ఈ కట్అవుట్స్ దగ్గర అందరూ ఫోటోస్ దిగుతున్నారు. మనం ఇప్పుడు Zone 1 కి వచ్చేసాము. ఫస్ట్ అస్సాం స్టాల్ ని చూద్దాం. మేకేలా సాడోర్ అంటే అస్సాం వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్. లోపల వెళ్ళి చూద్దాం రండి. ఎంటర్ కాగానే కేన్ బాస్కెట్స్ ఉన్నాయి. 1700 నుంచి స్టార్ట్. అస్సాం సిల్క్ ఇంకా కాటన్ సారీస్ ఉన్నాయి. కాటన్ చీర 5,000 రూపాయలు. ముగా సిల్క్ వర్క్ అంతా హ్యాండ్లూమ్ కాబట్టి అన్ని కాస్ట్లీగానే ఉన్నాయి. 5,000 రూపీస్ స్టార్ట్. అస్సామీస్ చేసుకునే కోట్స్, బ్యాగ్స్, జాకెట్స్ అన్ని దొరుకుతున్నాయి. అస్సామీ ప్యూర్ సిల్క్ సారీస్ స్టార్టింగ్ ప్రైస్ ₹15,000. వీళ్ళ ఫ్యాబ్రిక్స్ అన్ని చాలా సాఫ్ట్ గా, ప్యూర్ గా, క్లాసీగా ఉన్నాయి. హ్యాండ్ టవల్స్ ఇంకా స్కార్ఫ్స్ కూడా ఉన్నాయి. అస్సాంలో ఈ సారీ కలర్స్ బ్రౌన్, వైట్, బ్లాక్, బీచ్ కలర్స్ చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కేన్ బ్యాగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ₹350. అస్సాంలో అన్ని ప్రొడక్ట్స్ చూసాం కదా. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ స్టాల్స్ కి వెళ్తాం పదండి. అరుణాచల్ ప్రదేశ్ లో ఉండే పటానీ హట్ కట్టారు. అక్కడ ఒక ఫోటో దిగాను. ఈ ఫోటో బూత్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. లోపల ఎంటర్ కాగానే చాలా వైబ్రెంట్ కోట్స్ కనిపించాయి. ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఉమెన్ తీసుకున్న ట్రెడిషనల్ కోట్. ప్రైస్ 1,500 రూపీస్ నుంచి స్టార్ట్. అరుణాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా ర్యాప్ స్కర్ట్స్ ఇంకా షాల్స్ వేసుకుంటారు. వాళ్ళు వాడే ఫ్యాబ్రిక్ ని మినియాంగ్ ఫ్యాబ్రిక్స్ అంటారు. బీడెడ్ ఇయర్ రింగ్స్ చాలా కొత్తగా చేస్తున్నారు. 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో ఏరీ సిల్క్ చాలా ఫేమస్. నార్త్ ఈస్ట్ ఇండియాలో అందరూ కేన్ బాస్కెట్స్ ఎక్కువ చేస్తారు. ప్రోడక్ట్స్ అన్ని ఎకో ఫ్రెండ్లీ ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ మొత్తం చూసిన తర్వాత నాగాలాండ్కి వెళ్ళాను. అలాంగ్ వస్తూ అంటే ట్రెడిషనల్ డ్రెస్ ఆఫ్ నాగాలాండ్, ఓం నాగాస్ అంటే వాళ్ళు చాలా ఫేమస్ ఫ్యాబ్రిక్. ఎక్కడ చూసినా అంతా బ్లాక్ ఫ్యాబ్రిక్సే కనిపించాయి. వీళ్ళ ట్రెడిషనల్ టైస్ చాలా బాగున్నాయి. 500 రూపీస్కి స్టార్ట్ ఒకటి తీసుకున్నాం. మీరు చూసేవన్నీ నాగాలాండ్ సారీస్, వాళ్ళ క్రాకరీ ఇంకా ఫేసెస్. నాగాలాండ్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఈ ఫేస్ మాస్క్స్. నాగాలాండ్ స్టాల్ నుంచి బయటకు రాగానే నాగాలాండ్ అబ్బాయి కనిపించాడు. ఆ ఫోటో బూత్ బయటకు రాగానే మా సబ్స్క్రైబర్ ఒకరు కనిపించారు. నెక్స్ట్ సిక్కిం స్టాల్కి వెళ్దాం రండి. వాళ్ళ ట్రెడిషనల్ వాల్ హ్యాంగింగ్స్ అవి చూపిస్తున్నారు. బాకు అంటే సిక్కిం చాలా ఫేమస్ క్లాత్. వాళ్ళు ఫేమస్ హ్యాండ్ పెయింటెడ్ పాట్స్. సిక్కిం వాళ్ళు ఎక్కువ లాంగ్ రోప్స్ వేసుకుంటారు. నెక్స్ట్ త్రిపుర స్టాల్కి వెళ్దాం పదండి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ త్రిపుర ఏంటంటే ఇక్కడ 91% రైస్ పండుతుంది. రిగ్నై అంటే త్రిపుర వాళ్ళ ఫేమస్ డ్రెస్. ఇప్పుడు మీకు చూపిస్తుంది హ్యాండ్ మేడ్ వాల్ డెకార్ ఐటమ్స్. బయట సౌండ్ వస్తే ఏంటో అక్కడ వెళ్ళాము. అక్కడ చాలా ఫేమస్ నార్త్ ఈస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మిజోరాం, పోవాన్ అండ్ పచ్చు అది అంటే మీరు ఏమనుకుంటున్నారు, అది వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ పేరు. మిజోరాం స్టాల్లో అన్ని బ్లాక్ టీ షర్ట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అలానే క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి. మేఘాలయ ఇంకా మణిపూర్ స్టాల్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయి. 2 and 4 కిలోమీటర్స్ పైన నడిచాను ఇవన్నీ చూడటానికి. ఈవినింగ్ టైమ్స్ వచ్చినట్టే మీకు చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. మార్నింగ్ అవర్స్ లో చాలా వేడిగా ఉంటుంది. స్టాల్స్ అన్ని చూసిన తర్వాత రాష్ట్రపతి నిలయం ముందర ఒక ఫోటో దిగా. సెవెన్ స్టేట్స్ కవర్ చేసాం. వాళ్ళ కల్చర్, వాళ్ళ క్లోతింగ్, వాళ్ళ లైఫ్ స్టైల్స్ అన్ని మీకు చూపించాను. లెట్ us go to ఫుడ్ కోర్ట్ నౌ. ఫుడ్ కోర్ట్లో నార్త్ ఈస్టర్న్ ఫుడ్స్ ఎక్కువ ఏం లేవు. తెలంగాణ చాలా ఉన్నాయి. October 6th వరకు ఉంటుంది ఈ నెల. అన్ని ఎగ్జిబిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. యూ విల్ ఎంజాయ్ దిస్ కల్చర్. యూ 100% లవ్ ఇట్. ఈ వీడియో కనుక నచ్చినట్టు కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ రామచందర్.